హలో ఫ్రెండ్స్, కువైట్ ఇంట్లో వంటలు. కువైట్ ఎడారిలో దొరికే ఈ పగా రైస్ ఎలా చేస్తారో చూద్దాము. ఇవేమో కువైట్ ఎడారిలో దొరికే పగాలు, అంటే ఈ గడ్డల పేరు పగా అంటారు అరబీలో. అంటే మనకు వర్షం పడినప్పుడు న్యాచురల్ మష్రూమ్స్ ఎలా వస్తాయో వీళ్ళకి ఇవ్వనమాట. ఈ పగాలు ఇప్పుడు పడితే అప్పుడు దొరకవు, వీటికంటే ఒక సీజన్ ఉంటుంది. ఆ సీజన్లో దండిగా తెచ్చుకొని ఒక సంవత్సరానికి సరిపడా స్టోర్ చేసి పెట్టుకుంటారు. ప్రైజ్ ఎప్పుడన్నా తినాలనుకున్నప్పుడు ఒక కవర్ వాటర్లో వేసి బాగా ఉడికించుకోవాలి గడ్డలు. ఇప్పుడు పక్క తీసుకొని ఆ వాటర్లో ఇది మ్యాజీ షారీ అని ఉంటుంది, ఇది ఒకటి వేసుకోవాలి, సాల్ట్ బదులు అది. ఇప్పుడు రైస్ కడిగి నానబెట్టి ఉంచుకొని ఇప్పుడు వాటర్ లేకుండా వడేసుకొని ఈ రైస్ని పగాలు ఉడికించుకున్న వాటర్లో వేసి బాగా కలిపి మూతపెట్టి ఉడికించుకోవాలి. ఆ షారీ అనే దాంట్లో సేమ్యాలు ఉంటాయి సార్. ఈ విధంగా ఇలా రైస్ అయిపోయింది. ఇదేమో టమాటా అయితే రైస్ పైన అయితే ఇలా గుచ్చి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ పక్క తీసుకున్న గడ్డాల్లో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం బటరు ఉల్లిపాయలు వేసి బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న పగాలు అయితే వేసుకోవాలి. ఇదేమో సరిపడినంత మ్యాజీ, పసుపు, మిరియాల పొడి వేసి బాగా కలిపి ఈ గడ్డల్ని రైస్ పైన అయితే వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ గడ్డలు కువైట్లో చాలా రేట్ అనమాట. వాళ్ళు అంత రేట్ అయినా పెట్టుకుంటారు, వాళ్ళకి చాలా ఇష్టము. ఇప్పుడంతే కువైటీ మష్రూమ్ రైస్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.